పోలీస్ స్టేషన్ పరిధిలో చెడు వ్యసనాలకు బానిసలై కొంతమంది యువకులు డబ్బులు సంపాదించడమే లక్ష్యంగా దోపిడీలకు పాల్పడ్డారని జిల్లా ఎస్పీ తిరుమలేశ్వర్ రెడ్డి తెలిపారు. ఆయన నెల్లూరు పోలీస్ కార్యాలయంలోని ఉమేష్ చంద్ర సమావేశ మందిరంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. సాంకేతిక ఆధారాలతో కుప్పీలాగి 6గురిని అరెస్ట్ చేసి వీరి నుంచి 42 లక్షల విలువ చేసే 700 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీలు శ్రీనివాస్ రెడ్డి, వీరాంజలి రెడ్డి, సిఐ కళ్యాణ్ రాజు తదితరులు హాజరయ్యారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. సురేష్ ఎస్ఐ ఐటీ కోడ్ 13/12/2023 తేదీన రాత్రి సుమారు 9:15 దేవిరెడ్డి వారి వీధి గేవాచంద్ అని ఆయన ఇంట్లో ఒక కుదువ వ్యాపారి, ఈయన ఇంట్లో ఒక దొంగతనం జరిగింది. ఏంటంటే రాత్రి 9:15 ఒక ముగ్గురు ఇంట్లోకి వెళ్తారు. వెళ్ళే క్రమంలో ఒక వ్యక్తి, అతనికి తెలిసిన వ్యక్తి, మేము కుదువ పెట్టాలా, డోర్ ఓపెన్ చేయమంటే ఇతను ఓపెన్ చేస్తాడు. లోపలికి వెళ్ళిన తర్వాత అతనితో పాటు ఇంకిద్దరు లోపలికి వెళ్ళి అతన్ని కట్టేసి అతని దగ్గర ఉన్నటువంటి గోల్డ్ డబ్బులు తీసుకెళ్ళడం జరిగింది. ఈ క్రమంలో ఇన్ఫర్మేషన్ వచ్చిన వెంటనే పోలీసు వాళ్ళు అక్కడికి వెళ్ళటం. ఫస్ట్ రీజన్స్ వి డోంట్ నో, మా దగ్గర కొన్ని వీడియో రికార్డింగ్స్ కూడా ఉన్నాయి, నా దగ్గర ఏం పోలేదు, డబ్బులు మాత్రమే 15,000 పోయిందని చెప్తాడు. ఫస్ట్ ఏదైతే మనం రికార్డ్ చేసినప్పుడు అది హీ డిస్క్లోజెస్ దట్. ఫర్దర్గా ఇన్వెస్టిగేషన్లో మనం అక్కడ నుండి సీసీ ఫుటేజ్ పట్టుకోవడం కావచ్చు, మనకి సిడిఆర్స్ డిఫరెంట్ టెక్నికల్ ఇన్ఫర్మేషన్స్తో మనం పట్టుకుంటే దీంట్లో 6 మంది ముద్దాయిలు ఉన్నారు. వీళ్ళందరూ కూడా డిఫరెంట్ మనకి బాపట్ల జిల్లా, అలాగే చిత్తూరు జిల్లా, మూలాపేట నెల్లూరు నుంచి 4, మిగతా వాళ్ళు 2, ఒకరు బాపట్ల ఒకరు చిత్తూరు, ఇక్కడి నుంచి వచ్చి ఈ డబ్బులు అతని దగ్గర నుంచి తీసుకెళ్లడం జరిగింది. మొత్తం ప్రాపర్టీ అంతా ఇంటాక్ట్గా రికవర్ చేయడం జరిగింది. నెల్లూరు టౌన్ డిఎస్పీ గారు, అలాగే ఇన్స్పెక్టర్ 3 టౌన్ సంతపేట, వీళ్ళ టీం అంతా కలిసి ప్రాపర్టీ అంతా రికవర్ చేయడం జరిగింది. 6 మంది ముద్దాయిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. దీని వాల్యూ 700 గ్రాముల వాల్యూ, సుమారుగా మార్కెట్ వాల్యూ ఇప్పుడు మీకు 30-40 లక్షల వరకు ఉండొచ్చు. ఇది ప్రాపర్టీ అందరికీ ఈ టీంని ఇంత ఫాస్ట్గా డిటెక్ట్ చేయడానికి వి అప్రిషియేట్ ఫ్రమ్ ద డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్. ఎవరైతే దీంట్లో పాల్గొన్నారో వీళ్ళు అప్రిషియేట్ దమ్. దిస్ ఈజ్ ఫ్రమ్ మై సైడ్. ఎనీథింగ్ ఫ్రమ్ యూ? గుప్త నిధులు తవ్వకాలు ఉంటాయి కదా, ఆ పిచ్చింది. ఈ డబ్బులంతా తీసుకెళ్ళి దాంట్లో చాలా లాస్ అయినారు, అప్పులు అయిపోయినారు. దానివల్ల ఇది కొత్త ఎంఓ ఎంచుకొని స్టార్ట్ చేయడం జరిగింది. ప్రస్తుతానికైతే మా దృష్టిలో వీళ్ళు పాత నేరస్తులు అని ఏం లేదు. ఎంక్వైరీ స్టిల్ గోయింగ్ ఆన్. దాంట్లో పరిచయమైనారు వీళ్ళు, గుప్త నిధుల అన్వేషణలో పరిచయమైనారు. మనకి నెల్లూరుకి ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో తరపు నుంచి 37 కేసులు 3,19,000 సీజ్ చేయడం జరిగింది. నెక్స్ట్